నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన తోటలో ఈ రుద్రాక్ష చెట్టు మీద రుద్రాక్షలు పెంచేసామండి. ఇవాళ అన్ని కోసేసాం, మ్యాక్సిమం ఇంకో కొన్ని కోసాం, కొద్దిగా గొప్ప పైన ఉన్నాయి. ఎందుకంటే కొమ్మలు బాగా పెరిగిపోయి ఆ 33 kV లైన్ మీదకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కొమ్మలు కరెంట్ లైన్ మీదకి. మేము దురదృష్టం ఏంటంటే 33 kV లైన్ పక్కన పెట్టాము ఈ చెట్టు. దాని మూలాన ఈ చెట్టు మీదకి చెట్టు తీగల మీదకి వెళ్తున్నాయి, అందుకని కొమ్మలు కొట్టాల్సి వచ్చింది. దాంతో ఇవాళ కొన్ని కాయలు కోసాం చూడండి. ఇది చెప్పాక శివుడికి ఇష్టమైందండి. శివతత్వం ఉంటుంది అంటారు. రుద్రాక్షలు భద్రాక్షలు 2 రకాలు ఉంటాయి. చెప్పాక హిమాలయాల పర్వత పాదాల దగ్గర, డెహ్రాడూను, నేపాలు వాటన్నిటి చోట పెరుగుతాయండి. చాలా మంచి రుద్రాక్షలు అంటే మన శివుడి స్వరూపం. శివుడు మూడో కనే రుద్రాక్ష అంటారు. రుద్రుడు అక్షి రుద్రాక్ష అట్లా అనమాట. చాలా మహిమాన్వితమైంది అనమాట. రుద్రాక్ష ధారణ అనేది చాలా గొప్పది. అది ఏకముఖి నుంచి దరిదాపు 21-22 ముఖాల దాకా రుద్రాక్ష ఉంటాయి అంటారు. కానీ మన దగ్గర ఉన్న 4 చెట్లకు మాత్రం ఏకముఖి రుద్రాక్ష, 3 ముఖాల రుద్రాక్షలే ఉన్నాయండి. ఇది కాయ ఉంది కదా, ఇది రుద్రాక్ష. దీని మీద 2 mm బెరడు తీయాల. బెరడు తీసేయాల. పండిపోయిన తర్వాత బెరడు తీసేస్తే అప్పుడు రుద్రాక్ష బయటపెట్టిపోద్ది. ఎట్లా బయటపెడుద్ది అంటే, తీసాను కదా ఇక్కడ ఎడున్నాయి. ఇప్పుడు ఈ విధంగా రుద్రాక్ష బయటపడిపోతుంది. ఇట్లా రుద్రాక్ష బయటపడిపోద్ది అనమాట. ఇది అట్లాగే పిట్టలు తినేసినాక ఈ రుద్రాక్ష బయటపడిపోయింది. ఈ పల్ప్ అంతా ఏం చేయాలంటే దీని మీద 2 mm పల్ప్ అంతా తీసేయాలి. ఇవన్నీ తీసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలు, పెద్ద కాయలు వచ్చింది. దీనిదైతే ఇంకా పెద్ద రుద్రాక్ష వస్తాయి, దీనికంటే పెద్ద రుద్రాక్ష వస్తాయి. అయితే ఈ పల్ప్ తీసేసిన తర్వాత ఏం చేయాలంటే నీళ్ళలో పెట్టి బాగా గుంజితే ఏమైందంటే మొత్తం పోయి ఇట్లా రుద్రాక్ష బయటపడిపోద్ది ఈ విధంగా. కానీ అన్నీ 3 ముఖాల రుద్రాక్షలేనండి. ఇవి చాలా మహిమాన్వితమైనవి అనమాట. ఈ ఎక్కడ ఎక్కువ నేపాలు అక్కడే ఉంటాయండి. ఇవాళ మన మార్కెట్లో దొరికే అన్నీ 99% ప్లాస్టిక్ ఇయ్యానండి. 1% మంచి. మీరు ఆడబడితే ఆడ అమ్ముతూ ఉంటారు. బంగారు షాపుల్లో కూడా పెద్ద జాతి లాంటి బంగారు షాపులు అమ్మినా కూడా అవన్నీ ప్లాస్టిక్ ఇవే. పైన మాత్రం బంగారంతో రుద్రాక్ష దండ చేస్తారు. కానీ అవన్నీ చైనా నుంచి వచ్చిన ప్లాస్టిక్ అనమాట. చైనా మన బలహీనతను అర్థం పెట్టుకుని అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నారు, డంప్ చేస్తారు ప్లాస్టిక్ రుద్రాక్షలు. మన వాళ్ళు ఏంది ఎలా వేరుగా కొంటారు. ఎక్కడైతే మీరు గుట్టలుగా రుద్రాక్షలు చూస్తారో అవన్నీ ప్లాస్టిక్ ఏనండి. కాబట్టి వాటిని మీరు నమ్ముకోవద్దు. కాబట్టి ఈ రుద్రాక్షల గురించి ఒకసారి చూడండి. ఇదంతా ఎంత వచ్చినాయి ఇంకా చూడండి. ఇదంతా చూడండి ఎంత బాగున్నాయో. ఏ ఒక ముఖ కాదండి, ఏకముఖ రుద్రాక్ష ఉంటుంది, అది శివస్వరూపం అంటారు. ద్విముఖ రుద్రాక్ష ఉంటుందండి. ద్విముఖ రుద్రాక్ష అయితే అర్ధనారీశ్వర స్వభావం అంటారండి. త్రిముఖ రుద్రాక్ష అయితే అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది అంటారు. చతుర్ముఖం అయితే బ్రహ్మతత్వం ఉందంటారు. పంచముఖ రుద్రాక్ష అయితే లక్ష్మీ స్వరూపం అంటారు. 6 ముఖాల రుద్రాక్షకి కార్తికేయ స్వరూపం అంటారండి. 7 ముఖాల రుద్రాక్ష అయితే మన్మథ స్వరూపం అంటారు. 8 ముఖాల రుద్రాక్ష వినాయక స్వరూపం అంటారండి. చాలా మహిమాన్వితమైనవి అండి. ఇవన్నీ శివుడు కన్నీళ్ళ ద్వారా వచ్చిందే రుద్రాక్ష అంటారు. అదనమాట. ఇది ఎక్కువ టింగ్లా అనే ప్రాంతంలో, నేపాల్లో హిమాలయాస్లో టింగ్లా అనే ప్రాంతంలో ఈ రుద్రాక్ష ఉంటాయంటండి. టిబెట్, నేపాల్, ఇండియా కలిసిన ప్రదేశం అనమాట టింగ్లా అనేది. అంతర్ముఖి, ఏకముఖి 99% రుద్రాక్షల్లో అన్నీ నకిలీలే ఉంటాయి. ఏకముఖి రుద్రాక్ష అందరి దగ్గర ఉండవండి. సినిమావో బండారు నాయకే, మన సునీల్ గవాస్కర్ గారి దగ్గర, ఎన్టీఆర్ గారి దగ్గర, ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా ఒకటి ఉందంటారు. ఆమెకైతే నేపాల్ రాజు బీరేంద్ర గారు ఇచ్చాడంటారు. అట్లా చాలా రేర్ ఉంటాయి అన్నమాట రుద్రాక్షలో. మన రజనీకాంత్ గారి దగ్గర కూడా ఉంటుందండి. ఆయన ఎక్కువ దీంట్లో నల్లదారం వేసుకుని చేస్తాడనమాట. చూశారు కదా ఎంత బాగున్నాయి రుద్రాక్షలు. దీంట్లో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయండి రుద్రాక్షల్లో. ఈ గనక బాగా మనకు కంటి జబ్బులు కానీ వస్తే ఈ రుద్రాక్షను ఏం చేయాలంటే ఆవు పాలల్లో బాగా గరుకుగా రుద్ది దాన్ని కంటికి రాస్తే ఫ్రెష్గా తయారవుతాయి అన్నమాట. ఈ రుద్రాక్ష పలుపు తీసిన రుద్రాక్షలు ఏం చేయాలంటే మన ఇది
నువ్వుల నూనె ఉంటుందండి నల్లగా. ఆ నువ్వుల నూనెలో బాగా నానయ్యాలి. 10 రోజులు 15 రోజులు నానేస్తే నల్లగా రుద్రాక్షలు మంచిగా తయారవుతాయి. అట్లా అన్నమాట. ఈ రుద్రాక్షలు చాలా అద్భుతమైన అని చెప్పాను కదండి. మీరు కూడా మనకు కూడా ఇట్లా 48 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం రుద్రాక్షలు పండించగలిగాం. చూడండి ఎంతంత మంచి కొన్ని కాయలు అయితే రుద్రాక్షలు చూడండి ఎంతంత పెద్ద అయ్యింది. చూడండి చూడండి ఎంత పెద్ద అయ్యాయి. ఈ రుద్రాక్షలు చాలా పెద్దవి ఉంటాయండి, చాలా పెద్దవి ఉంటాయి. చూడండి ఎంత పెద్దయ్యో. కాబట్టి రుద్రాక్షలు ఇవాళ ఒక చెట్టు మీద కొన్ని కోసామండి, ఇంకా కొన్ని పక్కన ఉన్నాయి. ఎందుకంటే కొమ్మలు కొట్టేయాలి ముందు. ఆ వెళ్ళిపోయి 33 kV లైన్ కాంతున్నాయి. నేను ఏంటంటే తెలియదు, ఆ రోజు నాకు అంత ఆలోచన లేదు, ఇటు పెరిగిద్దని అనుకోలే. ఏమైందంటే ఆ 33 kV లైన్ కింద ఉండి పైన చూపించండి, 33 kV లైన్ ఉంది. అది 33 kV లైన్ 33 kVలు. ఆ కరెంట్ తీగల కింద ఉండే తలకి అది ఈ కొమ్మలు వెళ్ళి పట్టుకుంటుంది. దాంతో చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. అందుకని నేను కొమ్మలు కొట్టేసా. కొమ్మలు కూడా కొట్టేసి చూడండి, బాధ వేసిందండి. ఎట్లున్నాయి చూడండి ఆ కొమ్మలు. పక్కన ఉండేది పక్కన ఉండి అటు కూడా ఉన్నాయి కొమ్మలు. అట్లా కొట్టేసేసాను కొమ్మలు. ఓకేనా. ఇవి కూడా నేనేం అట్టి పెట్టుకోనండి. ఇవన్నీ తీసి రెడీ చేసి నువ్వుల నూనెలో సిసెమ్ ఆయిల్ అంటారు. ఆయిల్ ఏం చేయాలంటే బాగా 15 రోజులు నానబెడితే ఏమవుతుందంటే మంచి రుద్రాక్షలుగా తయారవుతాయి. తర్వాత నేను ఏం చేస్తానంటే శివుడి దగ్గర ఇచ్చేస్తాను. ఏది మన అభిషేకం చేయించి కొంత మన దగ్గర దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత పంచేస్తానండి. నేను కూడా అట్టి పెట్టుకోను. 1 2 ఒక రుద్రాక్ష 2 రుద్రాక్షలు ఒరిజినల్ కదా. అందుకని ఎవరు అడిగినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అడిగినా వచ్చినట్టు ముందు ఇచ్చేస్తా. అయిపోయినా నేనేం చేయలేను. ఎనుగుండే పనిచేసే దాదాపు 2-3 వేలు వచ్చినట్టుండే దీని మీద. ఇవన్నీ ఇంకా 2 చెట్లు ఉన్నాయి, చిన్న చెట్లు. వాటి మీద ఇంకో 2 వేలు అవుతాయి. ఈ 4 వేలు 5 వేలు కూడా 4-5 వేలు అవుతాయి. మొత్తం పనిచేస్తానండి, మనం ఉంచుకోను. కానీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాకు ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే ఫస్ట్ వీక్లో చేస్తే మీకు తలా ఒక రుద్రాక్ష లేకపోతే 2 పట్టిస్తాను నేను. అందరూ మన ముందు వచ్చినట్టే. తర్వాత నాకు ఎప్పుడు అడిగితే నేనేం చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి. ఎవరు నాకు ఆల్రెడీ గుళ్ళలో పూజారులు కనీసం ఇప్పుడు 50-60 మంది రెడీగా ఉన్నారు. వాళ్ళకన్నీ ఇస్తే నేను ఆ ఫోన్లు చేసి ఇచ్చేస్తాను. మీకు కూడా ఇస్తాను, నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తోటలో కోయబడిన మొట్టమొదటి ఈ సంవత్సరం రుద్రాక్షలు. ఈ 6 ఏళ్ళ నుంచి కాస్తున్నాయండి. 10 ఏళ్ళు పైన అయింది మన తోట పెట్టి. 10 ఏళ్ళు అయింది. 4వ ఏడు అయిపోయినాక 5వ ఏడు నుంచి కాపు వచ్చేసింది. అంటే 6వ కాపు ఇది, 6th క్రాప్ ఇది. 6 ఏళ్ళ నుంచి కాస్తానే ఉండే. 1 ఏడు ఎక్కువ కాస్తుంది, 1 ఏడు తక్కువ కాస్తుంది. పంచుతానే ఉండ. విత్తనాలు తయారు చేయటం, రుద్రాక్షలు రెడీ చేయటం, పంచుతానే. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పెట్టండి. 48 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం కూడా రుద్రాక్షలు పండిస్తున్నాం. మీరు కూడా పెట్టి చూడండి. అయితే పవిత్రంగా ఉండాలండి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. పూజలు చేస్తే చాలా నిష్టగా ఉంచుకోవాలి. ఇది అట్లా అనమాట. ఇక్కడ మేము పానీయం. ఇది చాలా రిమోట్ ప్లేస్లో పెట్టాము మూల. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. ఈ రుద్రాక్షల దగ్గరికి వెళ్ళి అంటుకుంటూ అట్లాంటివి చేయరు. అట్లా అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.